దేవుని ప్రతిరూపమా ఓ మానవుడా, ఏలుటకు నియమించబడితివని నీకు తెలుసా? తన ప్రియ కుమారుడితో కలిసి ఏలుటకు నియమింపబడితివి. ఓ మానవుడా, దేవుని ఆజ్ఞను అతిక్రమించితివి, పాపం చేసితివి, పాపములోనే జీవిస్తూ ఉంటివి. దేవుని అధికారం కోల్పోతివి, దేవుని సహవాసానికి దూరమైతివి. ఆనందకరమైన జీవితాన్ని కోల్పోతివి, దేవునితో ఉండే భాగ్యం పోగొట్టుకుంటివి. నెమ్మది లేని జీవితాన్ని అనుభవిస్తూ ఉంటివి. అసూయతో పగతో హృదయాన్ని నింపుకుంటివి. దేవుడి ఇచ్చిన ఆయుష్కాలాన్ని అనుభవించక వంటివి. దేవుని ప్రతిరూపమా ఓ మానవుడా, ఏలుటకు నియమించబడితివని నీకు తెలుసా?